వెళ్దాం. పాటలు మన హృదయాలని ఆరాధన కొరకు సిద్ధపడటానికి ఎంతగానో సహాయపడతాయి. పాటలు ఆరాధనలో భాగం కనుక పాటల్ని మిస్ కావటం అనేది మంచి ఆప్షన్ ఏమీ కాదు. మీరు సమయానికి వచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. రండి, ఎక్కడున్నాం మనం? ఏ గ్రంథంలో ఉన్నాం? ప్రకటన గ్రంథంలో ఉన్నాం. పోయిన వారం ఒక ఆరాధన చూసాం. ఇప్పుడు ఇంకొక ఆరాధనలోకి మనం వద్దాం. రండి, పరలోకంలోనికి తొంగి చూడటానికి దేవుడు మనకి సహాయపడునుగాక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన 5. ఈ 14 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ప్రకటన 5వ అధ్యాయం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గానుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి పరలోకంలోనికి మేము చూడటానికి ఈ భూలోకంలో అల్పులమైన మాకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆ గొర్రెపిల్ల ఆరాధనను మేము చూడటానికి, ఆ ఆరాధనలో మేము కూడా పాల్గొని సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని చెప్పటానికి, సాగిలపడటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మానవ సంబంధమైన జ్ఞానము, మానవ సంబంధమైన తలంపులతోటి పరసంబంధమైన విషయాలు, పరలోకంలో జరుగుతున్న విషయాలు మేము గ్రహించలేము. కనుక తండ్రి, నీవే చూస్తుంటుండగా మీరే మా మనసులు, మా హృదయాలు తెరిచి పరలోకంలోనికి తొంగి చూడటానికి మీరు మాకు సహాయం చేయండి. ఆ పరలోకపు సంగతులతోటి హృదయమును నింపుకున్న వారమై మా హృదయము
పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోసినప్పుడు తిత్తులు ఎలా పిగులుతాయో మా హృదయం ఆరాధనతోటి అలాగూ పొంగి పొరలినట్లుగా చేయండి. గిద్యోని యొక్క గొర్రె బొచ్చు మంచుతో తడిసి ఎలా పిండబడిందో మా ఆరాధన అలాగా బయటికి రావటానికి కృప చూపించండి, సహాయపడండి. ఆరాధన స్వచ్ఛందమైనటువంటి హృదయపూర్వకమైన ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన మేము నీకు అర్పించటానికి సహాయపడండి, కృప చూపించమని మీ దాసునైన నన్ను కూడా మీ శిలువ చాటున మరుగుపరుచుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆరాధనలు మనం చూస్తున్నప్పుడు పోయిన వారం 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుణ్ణి వారు ఆరాధించిన సంగతి మనం చూస్తూ వచ్చాం. అక్కడ దేవుడు సృష్టికర్త గనుక, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండువాడు గనుక, ఆయన సర్వాధికారి గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధిస్తూ వచ్చారు. వారు తమ యొక్క సింహాసనాలు వదిలిపెట్టి తమ కిరీటాలు నేల మీద పడవేసి సాగిలపడి ప్రభువును ఆరాధించారు. ఈ 5వ అధ్యాయంలో కూడా అలాంటి ఆరాధనే మనకు కనపడతా ఉంది. మనం చూస్తే 8వ వచనం చివరి భాగంలో ఆ 24 జీవులు 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. తండ్రి అయిన దేవుణ్ణి ఎలా సాగిలపడి నమస్కారము చేసి ఆరాధించారో గొర్రెపిల్లను కూడా వారు అదే రీతిలో పరలోకములో సాగిలపడి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ నేటి దినాల్లో కొంతమంది యేసు ప్రభు తక్కువ, తండ్రి అయిన దేవుడు ఎక్కువ, ఈ వాగ్వివాదాల్లోకి దిగిపోయి ఏయో అనుకుంటున్నారు. యేసు ప్రభు గనుక తక్కువ వాడైతే ఆరాధనకు దేవుడొక్కడే యోగ్యుడు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు ఆరాధించవలని ఎవరు చెప్పారు ఆ మాట? యేసు ప్రభు వారు కూడా పాత నిబంధనలు ఉటంకించాడు. సాతాను వచ్చి నాకు మొక్కు, నేను ఇదంతా ఇస్తాను అంటే యేసు ప్రభు వారు అన్నాడు, నీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఇంకెవ్వరిని కూడా ఆరాధించకూడదు. ఇక మరి ఇక్కడ గొర్రెపిల్ల ఆరాధించబడుతున్నాడు కదా, సాగిలపడ్డారు కదా, ఎక్కడది? పరలోకంలో. కాబట్టి యేసు ప్రభువారు దేవుడు, వీరిద్దరూ వేరువేరుగా మనం చూడకూడదు, కానీ వారు దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారిని ఆరాధించినటువంటి ఆ క్రమము మనం చూసినప్పుడు రండి, ఈరోజు మన యొక్క పాఠం పేరేంటంటే లయన్ దట్ బికేమ్ అ స్లైన్డ్ ల్యాంబ్. వధించబడిన గొర్రెపిల్ల అయిన యూదాగోత్రపు సింహము. వధించబడిన గొర్రెపిల్ల అయిన యూదాగోత్రపు సింహము. ద లయన్ దట్ బికేమ్ ఎ ల్యాంబ్ దట్ వాజ్ స్లెయిన్. ఇక్కడ మనం ఒక కొన్ని సంగతులు చూస్తున్నాం. అక్కడ ఒక పెద్ద ఉన్నాడు, వారు ఆ దేవుని ఎదుట ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మందు ఆసీనుడైన వాడి కుడి చేతిలో, అనగా ఆ దేవుని యొక్క కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఏంటో తెలియదు, ఆ గ్రంథంలో ఏం రాయబడ్డాయో మనకు రాయబడలేదు. కేవలం ఆ గ్రంథం గురించి ఏం రాయబడిందంటే అది లోపల వెలుపల రాత కలిగి, ముందు వెనకాల రాత కలిగి, ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేయబడ్డాయి, 7 సీల్స్ వేయబడ్డాయి. మనం తర్వాత 6వ అధ్యాయంలో చదివితే ఒక్కొక్క ముద్ర విప్పబట్టం మనం చూస్తాం. మొదటి ముద్ర, 2వ ముద్ర, 4వ ముద్ర, అట్లా 7 ముద్రలు విప్పబడినప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పుతుంటే ఒక ఫినామినా జరుగుతున్నట్టు, ఒక తీర్పు జరుగుతున్నట్టు మనకు కనపడుతుంది. కానీ ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నాయి, ఆ గ్రంథంలో ఉన్న సంగతులు ఏంటి అని చదవటం అనేది ఆ కంటెంట్ కానీ ఇక్కడ రాయబడలేదు. కాబట్టి దేవుడు దాన్ని మరుగుపరిచినప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ ఆఫ్టర్ దాట్. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యులు లేరు. భూలోకమందు కానీ, పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వరూ కనపడినందున ఈ గ్రంథకర్త ఈ యోహాను గారు బహుగా ఏడుస్తుండగా ఆ పెద్దలలో
ఒక ఆయన వచ్చాడు. ఆ పెద్దల్లో ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఏడవకుము, ఏడవకుము, ఇదిగో యోగ్యుడు ఉన్నాడు ఇక్కడ. ఈజ్ ద వర్ది ఈజ్ ద ల్యామ్. ఎవరా యోగ్యుడు? ఆయన యూదా గోత్రపు సింహము. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఈ గొర్రెపిల్లను వారు ఆరాధిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్ల ఎక్కడున్నాడు అంటే చూడండి, 5వ అధ్యాయం 6వ వచనం. సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను మధ్య సెంట్రాలిటీ. మామూలుగా ఎవరైనా మనం ఫంక్షన్ జరుగుతుంటుంది, మెయిన్ సెలబ్రిటీని ఎక్కడ పెడతారు? మధ్యలో పెడతారు. మధ్యలో అంటే మధ్యలో ఏం చూపిస్తుంది? సెంట్రాలిటీ, ద సెంటర్. గొర్రెపిల్ల మన ఆరాధనకి మధ్యలో ఉండాలి. మన ఆరాధనకు చివర్లో కాదు. మన ఆరాధనలో మనం ఉండకూడదు. మన ఆరాధనకు కేంద్ర బిందువు మన ప్రభువు, మన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల గురించి మనం 7వ అధ్యాయంలో కూడా చదువుతాం. 7వ అధ్యాయం 17వ వచనంలో కూడా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల. చాలన్న, ఈ గొర్రెపిల్ల ఎక్కడున్నాడంటే సింహాసనమునకు మధ్యలో ఉన్నాడు, అనగా ఆయన కేంద్ర బిందువు అయి ఉన్నాడు. ప్రియులారా, మన ఆరాధన కూడా ప్రభు చుట్టూ పరిభ్రమించాలి. చాలాసార్లు మన ఆరాధన మన చుట్టూ పరిభ్రమిస్తుంది, మన పరిస్థితుల చుట్టూ పరిభ్రమిస్తుంది. మన పరిస్థితులు బాగున్నాయా? ఈ వారం బాగున్నామా? జలుబు రాలేదా? నొప్పి రాలేదా? దగ్గు రాలేదా? లేకపోతే ఇంకేదైనా సీరియస్ ఇష్యూ రాలేదా? అప్పుడు మన ఆరాధన బలమైన ఆరాధన ఉంటుంది. కానీ మన ఆరాధన మ్యూజిక్ మీద కానీ, మన ఆరాధన కరెంటు మీద కానీ, మన ఆరాధన వాతావరణం వేడిగా ఉందా చల్లగా ఉందా అనే దాని మీద కానీ ఆధారపడేది ఆరాధన కాదు. ఆరాధన సింహాసనం మధ్య ఉన్న గొర్రెపిల్లను బట్టి ఆరాధిస్తున్నారు. పోయిన వారం లాగానే వారు ఎలా ఆరాధిస్తున్నారు? సాగిల పడుతున్నారు, వారు నమస్కారం చేస్తున్నారు, వర్షిప్డ్, మొక్కుతున్నారు. వారు మొక్కుతున్నారు ఎవరెవరికి? యుగములు జీవించువానికిని గొర్రెపిల్లకును. ఆ చివరి వచనంలో ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి, అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్లో ఒక ప్రాముఖ్యమైన మాట మిస్ అయింది. ఇంగ్లీష్లో ఏముంది? కింగ్ జేమ్స్ వర్షన్లో అయితే ఉంది, దే వర్షిప్డ్ హూ లివ్స్ ఫర్ ఎవర్, అనగా సదాకాలము జీవించు వానికి వారు నమస్కారము చేసిరి. 5:14 and the 4 and 20 elders fell down and worshipped him that liveth forever and ever. అంటే యుగయుగములు జీవించువానికి వారు నమస్కారము చేసి ఆరాధిస్తున్నారు. ఎందుకు ఆరాధిస్తున్నారు? చాలా సంగతులు ఉన్నాయి. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ విల్ కవర్, బట్ లెట్ us see. ఆయన ఎందుకు ఆయన ఆరాధిస్తున్నారు అంటే, మొట్టమొదటిగా ఆయన యోగ్యుడు, హీజ్ వర్ది. దేనికి యోగ్యుడు? ఆ గ్రంథము యొక్క ముద్రలు విప్పటానికి యోగ్యుడు. ఎలా యోగ్యుడయ్యాడంటే, మొట్టమొదటిగా ఆయన దావీదుకు వేరు చిగురయ్యాడు. రండి చూడండి 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, దావీదుకు చిగురు, కింద నంబరేసి రాశాడు, వేరైన. దేవుడు యేసు ప్రభువారు దావీదుకు వేరు, దావీదుకు చిగురు. వేరు అంటే తండ్రి, చిగురు అంటే కుమారుడు. కాబట్టి దావీదు, అందుకోసం యేసు ప్రభువారు ప్రశ్న వేశాడు, మీరు మనుష్య కుమారుని దావీదు కుమారుడు అంటున్నారు కదా, మరి దావీదేమో నా ప్రభు అంటున్నాడు ఏంటి అంటే వాళ్ళు ఏం జవాబు చెప్పలేకపోయినారు. మనం బైబిల్లో యేసు ప్రభువారిని వేరు చిగురుగా మనకు చూపిస్తూ ఉంటుంది. రండి యెషయా గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యెషయా గ్రంథం, యెషయి మొద్దు నుండి చాలన్న 10వ వచనం. యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయుదురు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. దావీదుకు నీతి చిగురును పుట్టించెదను,
అతడు రాజై ఉమ్, ఉమ్, ఉమ్. అతనికి ఏం పేరుంట? యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. సిద్కెన్ అనగా ఆయన మా నీతి, ఆయన వేరు చిగురు. ఇదే మాట రోమాపత్రిక 15వ అధ్యాయంలో కూడా పౌలు గారు యెషయా గ్రంథంలోని మాటని ఉటంకిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. చాలన్నా. కాబట్టి యేసు ప్రభువారికి ఉన్న ఒక పేరేంటంటే ఆయన దావీదుకు వేరు, దావీదుకు చిగురు. ప్రార్థన గ్రంథంలో కూడా లాస్ట్లో ఈ మాట రాయబడింది. ప్రార్థన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనమా ఎన్నో వచనం? 16వ వచనం. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆయన దావీదు వంశములో నుండి వచ్చినవాడు. వాట్ డస్ ఇండికేట్? ఏంటి దావీదు కుమారుడు అయితే వాట్ ఈస్ సో సిగ్నిఫికెంట్ అబౌట్ డేవిడ్? ఈజ్ రాయల్. ఆయన రాజు, యూదా గోత్రపు సింహము. కింద రాయబడింది యూదా గోత్రపు సింహము. ఈజ్ లయన్, యూదా గోత్రపు సింహము, దావీదు యొక్క సంతానం. ఈ యూదా గోత్రపు సింహము, ఈ దావీదు యొక్క వేరు చిగురు ఏమయ్యాడు అంటే గొర్రెపిల్ల అయితూ వచ్చాడు. ఈయన గొర్రెపిల్ల అయిపోయాడు. ఊహించండి, సింహము అనగా పరాక్రమము కలిగిన జంతువు, అడవి జంతువులలో రారాజు, దానికి ఎదురు తిరిగే వాళ్ళు లేరు. అలాంటి సింహమైనటువంటి దేవుని కుమారుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు నా పాప విమోచనకై ఆయన ఏమయ్యాడు తెలుసా? చిన్న సింహం కాలేదు, పిల్ల సింహం కాలేదు, గొర్రె పిల్ల. ఈజ్ క్వైట్ ఆపోజిట్. ఇది ఎట్లా ఉందంటే నల్లటి తెలుపు. డస్ ఇట్ మీన్ ఎనీథింగ్? నల్లటి తెలుపు, తెల్లటి నలుపు. ఇట్స్ క్వైట్ పారాడాక్స్, క్వైట్ కాంట్రాస్ట్. గొర్రెపిల్ల, సింహము నీ కొరకు నా కొరకు గొర్రెపిల్ల అయ్యాడు. అక్కడ గొర్రెపిల్ల మాత్రమే కాదు, అక్కడ ఇంకొక అడ్జెక్టివ్ ఉంది, వధించబడిన గొర్రెపిల్ల. ద ల్యామ్ దట్ వాజ్ స్లెయిన్. వధించబడినటువంటి గొర్రెపిల్ల. రండి ముందుకెళ్ళిపోదాం. మొట్టమొదటి ఏం చూసాం? ఆయన దావీదు యొక్క వేరు చిగురు. రెండవది ఆయన యూదా గోత్రపు సింహము. అంతేకాదు, ఆయన ఎక్కడున్నాడు? సింహాసనం మధ్యలో అధికారి అయి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, 5వ వచనం. 7వ, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందను. హీ హ్యాత్ ప్రివైల్డ్. మన ప్రభువు ఆయన జయము పొందాడు. దేని మీద జయము పొందాడు? మరణమును జయించాడు. ఆ కలువరి శిలువలో జరిగిందేంటి? మరణము చేత మింగివేశాడు. డెత్ హ్యాస్ బీన్ డైడ్. మరణము చేత మృంగివేయబడింది కదా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు మరణాన్ని జయించాడు. కనుక ఇప్పుడు నువ్వు నేను చెప్పగలుగుతున్నాం, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? మరణము యొక్క ముళ్ళు విరవబడుతూ వచ్చింది. అంతేకాదు, ఆయన పాపమును జయించాడు. పాపమును జయించిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పాపమును జయించాడు. ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన సాతానును జయించాడు. ఆయన లోకమును జయించాడు. ఇప్పుడు నువ్వు నేను జయించటానికి కాదు, కానీ ఆల్రెడీ జయించిన యేసు ప్రభువారి యొక్క విజయములో నుండి పోరాడుతున్నాం. మన ప్రభువు విక్టర్, ఆయన కాంకరర్. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చక్కని మాట రాయబడుతూ వచ్చింది. ఏం రాయబడింది? రోమాపత్రిక
37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము, ఎక్సీడింగ్ విక్టరీ, మోర్ అండ్ మోర్ విక్టరీ. కారణం ఏంటంటే మన ప్రభు. ప్రియులారా, మనం ఓడిపోయిన జట్టులో లేము, మనం గెలిచిన జట్టులో ఉన్నాం. ఎవరు గెలిచింది? మన రక్షకుడు, మన గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహము, దావీదు వేరు చిగురు. ఆయన జయించాడు, పాపమును జయించాడు, మరణమును జయించాడు, సాతానును చెదగదొక్కాడు. సాతాను యొక్క అధికారం వాడు ఇప్పుడు ఉందేంటంటే, వాడి ముళ్ళు విరవబడింది. ఇప్పుడు వాడు ముళ్ళు దించటానికి లేదు. కేవలం వాడు ఏం చేస్తాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచు, కానీ వాడి ముళ్ళు విరగొట్టబడింది కలువరి శిలువలో. ఆ కలువరి శిలువ చేత సాతానును చెదగదొక్కాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన యోగ్యుడు, ఆయన ఆరాధనకు పాత్రుడు. మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన సంగతులు ఎలా ఉన్నా, నిత్యమత్వంలోంచి చూసినప్పుడు ఆయన మన కొరకు విజయాన్ని సాధించి ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల గురించి రాయబడుతూ వచ్చింది, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు కలవు. కొమ్ములు దేనికి సూచన? అధికారానికి, శక్తికి సూచన. కన్నులు ఆయన జ్ఞానమునకు, ఓమ్నీషియన్స్, ఆయన ఎరిగినాడు అనేటువంటిది. ఆయన ఆత్మను కలిగి ఉన్నాడు. 7 కన్నులు 7 కొమ్ములు 7 ఆత్మలు కలిగి ఉన్నాడు. ఆ యొక్క గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు కుడి చేతిలో నుండి. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకున్నాడో ఆ 4 జీవులు వీణెలు ధూపద్రవ్యములతోనే సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దరు గొర్రెపిల్ల ఎదుట. పిల్లల ఆరాధన అంటే సాగిలపట్టం. ఆరాధన అంటే ఆయన పక్కన నిలబట్టం కాదు, ప్రభా నా మీద చెయ్యి అంటాం కాదు. ఆరాధన అంటే మనం సాగిలపట్టం, మనం కనపడకుండా ఉండటం. ఆరాధనలో కేవలం ఆయన మాత్రమే హెచ్చించబట్టం. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ లాంగ్వేజ్. మనం ఎంత అద్భుతమైన భాష వాడి ఆరాధిస్తున్నాము, ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఎంత చక్కగా పాట పాడి ప్రభువుని ఆరాధిస్తున్నాము, అది పెద్ద విషయం కాదు. అది విగ్రహారాధన అవుతుంది. ఒకవేళ మన స్వరం చూపించుకోవడానికో, మన గాత్ర మాధుర్యాన్ని చూపించుకోవడానికో, మన భాషా పటిమ, హౌ బెస్ట్ ఐ స్పీక్ చూపించుకోవడానికో మనం ఆరాధన చేస్తే అది విగ్రహారాధన అవుతుంది, అది దైవారాధన కాదు. ఆరాధనలో మనం కనపడాల్సిన పని లేనే లేదు. ఆరాధన దేవునికి సంబంధించింది, ఆరాధన దేవునికి మాత్రమే చెందాల్సింది. కనుక ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు వారి వీణెలు, వారి యొక్క పాత్రలు పట్టుకొని సాగిలపడ్డారు. ఏం పాత్రలు అవి? ఎంత గొప్ప ఆదరణ కదా. సరే, కాంటెక్స్ట్ అది కాదు, కానీ అంటే మనం మాట్లాడుకుంటున్న ఆరాధన కాంటెక్స్ట్ కాకపోయినప్పటికీ పరిశుద్ధుల ప్రార్థనలు వ్యర్థంగా పోవట్లేదు. ఆ పరిశుద్ధుల ప్రార్థనలు వారి పాత్రలలో ఉన్నాయి. ప్రార్థన గ్రంథంలో ఇది గొప్ప ఆదరణ. మన ప్రార్థనలు ఏం వ్యర్థంగా అలా గాల్లో ఎగిరిపోవట్లేదు. జవాబు వెంటనే రాకపోవచ్చు, కానీ వారి ప్రార్థనలు ఆ యొక్క పరిశుద్ధుల యొక్క పాత్రలో, 24 పెద్దల యొక్క పాత్రలో ఉంచబడుతూ వచ్చాయి. ఇదే మాట ఇంకో చోట కూడా రాయబడింది కదా. ఎక్కడ చూడండి, 8వ అధ్యాయం 3వ వచనం, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతూ వచ్చాయి. ప్రార్థనలు దేవుని చేత అంగీకరించబడుతూ ఉన్నాయి. సరే, ముందుకెళ్ళిపోతే వారేం చేశారు? సాగిలపడ్డారు. సాగిలపడి ఆ పెద్దలు ఒక కొత్త పాట పాడుతున్నారు. ఏంట కొత్త పాట? వాట్ ఈస్ ద న్యూ సాంగ్? పరలోకంలో పాటలు ఉన్నాయి. గొర్రెపిల్ల కీర్తన ఉంది, మోషే కీర్తన ఉంది. ఇక్కడ కొత్త పాట పాడుతున్నారు. ఏంట కొత్త పాట అంటే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. దౌ ఆర్ట్ వర్ది ఓ మై లార్డ్. ప్రభువా నీవు యోగ్యుడవు. మన ఆరాధన మనమేదో ప్రభువుకి ఇస్తే,
మనమేదో ఇచ్చినట్టు కాదు. దట్ ఈస్ డ్యూ అన్ టు హిమ్. ఆరాధన ఆయనకు సంబంధించింది, ఆయనకి ఇవ్వాలి, అది చెందింది. అది ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పిస్తే వాళ్ళ మీద దయ చూపించినట్టు కాదు, మనం ఇవ్వాలి, తప్పదు అది. అట్లాగే ఆరాధన ఆయనకు తగినది, ఆయన యోగ్యుడు. దాని తర్వాత నీవు వధింపబడిన వాడవై, ఈ గొర్రెపిల్ల యొక్క వధింపబడటం. పిల్లరా, ఈ ప్రణాళిక, మన రక్షణ ప్రణాళిక ఎంత పురాతనమైనది అంటే, జగత్పునాది వేయబడక మునపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఇది మనల్ని చేసినప్పుడు, ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము పుట్టినప్పుడు జరిగిన ప్రణాళిక కాదది. ఇది జగత్పునాది వేయబడక మునపే దేవుడు గొర్రెపిల్లను వధిస్తూ వచ్చాడు. ఆ వధించబడిన వాడై నీ రక్తం ఇచ్చి మనుషులను కొని, ఇంగ్లీష్లో ఉంది రిడీమ్డ్, విమోచించి. ఏంటి ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే విమోచన. విమోచన అంటే వెల ఇచ్చి చెల్లించేది. ఏంటా వెల అంటే ఆయన రక్తం ఇచ్చాడు. పిల్లరా, దేవునికి మనం చాలా విలువైన వారిమి. ఎందుకు తెలుసా? రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. రక్తం ఇచ్చి మనుషులను విమోచించి, ఎవరి కోసం? మా దేవుని కొరకు కొన్ని మనుషులను, తెలుగు 2 మాటలు బాగున్నాయి. తెలుగులోనేమో కొని, పర్చేజ్డ్ అని ఉంది, ఇంగ్లీష్లోనేమో విమోచించి. విమోచన అంటేనే కొనటం, అనగా డబ్బులు ఇచ్చి విమోచించటం. కుదోబెట్టినప్పుడు విడిపిస్తారే, కుదోబెట్టినప్పుడు అది కుదోబెట్టి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ రెండవసారి డబ్బులు ఇచ్చి దాన్ని విడిపించుకుంటారు. మన ప్రభువు మన విమోచించాడు. మొట్టమొదట ఆయన మన యొక్క యజమానుడు, సృష్టించాడు. కానీ పాపము చేత, అపరాధము చేత మనం సాతాను యొక్క అధికారంలోనికి వెళ్ళాం, పాపం యొక్క అధికారంలోకి వెళ్ళాం, మరణం యొక్క బానిసత్వంలోకి వెళ్ళాం. అప్పుడు మరలా ప్రభువు తన రక్తం ఇచ్చి, తన రక్తమును సమర్పించి నిన్ను నన్ను విమోచించాడు, విడిపించాడు. నువ్వు నేను విడుదల పొందిన వారమే, విమోచించబడి. అందుకోసమే పౌలు గారు అంటాడు, మీరు మరలా చిక్కుకొనుటకు మీరు శరీరమునకు రుణస్థులు కారు. ఎందుకు? ప్రభువు విడిపించాడు. ద డెప్ట్ హ్యాస్ బీన్ పెయిడ్ ఫుల్. యేసు ప్రభువారు మొత్తం కూడా ఆయన జయించాడు. సరే, ఇంకా ఏం చేశాడు? విమోచించాడు, కొన్నాడు, మనం ఆయన సొత్తు. మూడవది, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులు. ఇంగ్లీష్లో ఉంది రాజులను గాను యాజకులుగా. క్రైస్తవ జీవితం రాజులు, యాజకులు. పాత నిబంధనలో రాజులు వారు ప్రభువు తరపున ఉండి పాలించేవారు. యాజకులు మనుషుల తరపున దేవుని దగ్గరకు వెళ్ళేవారు. రాజులు దేవుని తరపున ప్రతినిధి అయి ప్రజలను పరిపాలించేవారు, చట్టం చెప్పేవారు. ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు ఆజ్ఞ ఎలా ఉంది. ఇది రాజులు. యాజకులు ఎవరు? ప్రజలు పాపం చేశారు, దేవుని దగ్గర బోధారండి, నేను బలి అర్పిస్తాను మీ తరపున. యేసు ప్రభువారిలో ఈ 2 జరిగాయి. ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు. ప్రాఫెట్, ప్రీస్ట్ అండ్ కింగ్. యేసు ప్రభువారి పరిచర్యను అర్థం చేసుకోవాలంటే ఈ 3 కూడా అర్థం చేసుకోవాలి. ఆయన రాజు, యోధా గోత్రపు సింహము. ఆయన యాజకుడు, నాకు బదులుగా దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఆయన ప్రవక్త, దేవుని వర్తమానాన్ని నాకు వివరించేటువంటి వాడు. ఇక్కడ ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే రాజుగా, యాజకులుగా. ఒకవైపు దేవుని ప్రతినిధులం, దేవుని రాయబారులం, ఎలాగా? దేవుని కుమారులం. ఈ లోకంలో దేవుడు తన కార్యము జరిగించటానికి నిన్ను నన్ను వాడుకుంటున్నాడు, నిన్ను నన్ను కుమారునిగా చేసుకున్నాడు. ఈ శత్రు లోకంలో తన రాయబారులుగా నిన్ను నన్ను ఉంచాడు. ఇదెంత గొప్ప భాగ్యం. అంతేమాత్రమే కాదు, ప్రజలను ప్రభువు వైపు నడిపించటానికి మనల్ని యాజకత్వ, ప్రతి విశ్వాసి. కొత్త నిబంధనలో ఉన్న గొప్ప అద్భుతమైనటువంటి మార్పు, పాత నిబంధనకి కొత్త నిబంధన మార్పు ఏంటంటే, పాత నిబంధనలో కేవలం లేవి గోత్రములో, అహరోను సంతానములో ఉన్నటువంటి వారు మాత్రమే యాజకులు. లేవి సంతానం అంతా యాజకులు, అహరోను సంతానం మాత్రమే ప్రధాన యాజకులు. కొత్త నిబంధనలో
ప్రతి విశ్వాసి యాజకుడు. ఏదో ఫుల్ టైం సర్వెంట్లు, పాస్టర్లు, యాజకులు, మిగతా వారు ఆ మధ్య తెర చించివేయబడింది, చినిగిపోవేయబడింది కనుక వారిని యాజకులుగా చేశాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త పాట పాడుతున్నారు. పెద్దలు పాట పాడారు. దాని తర్వాత 12వ వచనంలో వారు ఎవరు? వాళ్ళు సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను. కోట్ల కొలది, లెక్క పెట్టలేక 1000, 1000s, 10,000, 1000, 1000, 1000s అన్నాడు. కోట్ల కొలదిగా ఉన్నది. వారు ఏం చేస్తున్నారంటే వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. వారు ఆరాధన చేస్తున్నారు. దాని తర్వాత మనం చదువుతా కిందకు వచ్చేసరికి పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలో సర్వము సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగములు కలుగునుగా కాని చెప్పుట. పిల్లరా, ఇది ఆరాధన. ఆరాధన ఏంటంటే ఘనత, బలము, మహిమ, స్తోత్రము, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము ఆయన అర్హుడు, ఆయన పొందదగినవాడు. గొర్రెపిల్లకు, సింహాసనముకు ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలగాలి. ఎందుకు? మా రక్షణకై కదా. 7వ అధ్యాయంలో మాట చదువుతాం. 7వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం. 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము. చాలాసార్లు మన ఆరాధనలు ఈ రక్షణను పక్కకు తోసేసి, ప్రభా పోయిన వారం ఇలా జరిగింది, మంచిదే, ప్రభు స్తుతించవచ్చు, ప్రభు కృతజ్ఞత, కానీ ఆరాధన ఇట్స్ మోర్ దాన్ దాట్. మనకు వ్యాధి వచ్చింది, బాగాలేదు, ఆరాధన ఆఫ్ చేద్దామా? ఆరాధించకుండా ఆగిపోదామా? లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈజ్ అవర్ సిట్యుయేషన్, మనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా, మంచిగా అనిపించినా మంచిగా అనిపించకపోయినా, ఇతరులు మనం గౌరవించినా ఇతరులు మనం అవమానించినా, మన పరిస్థితులను పక్కన పెట్టి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత యోగ్యుడో, ఆయన ఎంత ఘనమైన వాడో, ఆయన ఎంత బలమైన వాడో, ఆయన ఎందుకు యోగ్యుడో దాన్ని స్తుతించేది ఆరాధన. ఇక్కడ ఈరోజు ఉదయకాలంలో ఎవరిని ఆరాధిస్తున్నామంటే గొర్రెపిల్లను మనం ఆరాధిస్తున్నాం. ఈ గొర్రెపిల్ల గురించి, ఈ గొర్రెపిల్ల అనే మాట ప్రకటన గ్రంథంలో 31 సార్లు రాయబడింది. మరి ఇప్పుడు ఏం చదివాం గొర్రెపిల్ల గురించి? వధించబడిన గొర్రెపిల్ల. ఆయన యోగ్యుడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు, ఆయన రక్తం ఇచ్చి రాజులనుగా, యాజకులుగా చేశాడు. ఈ గొర్రెపిల్ల అనగానే మనకేమనిపిస్తుంది? సాత్వికుడు, దీనుడు కదా. అస్సలు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని పిల్లి ఎదురు తిరుగుతుంది కదా. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. ఈ కుక్కల సంగతి చెప్పాల్సిన పని లేదు, ఇక మిగతా జంతువుల సంగతి చెప్ప. కానీ గొర్రెపిల్లకి ఎదురు తిరగటం అనేది రాదు. గొర్రెపిల్ల డిఫెన్స్లెస్. మన దేవుడు అలా అయిపోయాడు. కానీ అది మొదటి రాకడ. రెండవ పరలోకంలో ఆ గొర్రెపిల్ల అలానే లేడు. మనకు రెండవ రాకప్పుడు ఏమర్థమవుతుందంటే ఆ గొర్రెపిల్ల ఉగ్రత అనేది మనకు కనపడుతుంది. రండి 6వ అధ్యాయం 17వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చను. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. పిల్లలు ఇక్కడ కూర్చున్న రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, గొర్రెపిల్ల కేవలం ఆరాధనను మాత్రమే ఆగ్రానించి ఆరాధన ఆస్వాదించి కూర్చునేవాడు కాదు. దెర్ విల్ కమ్ ఎ టైమ్ వేర్ ద wrath ఆఫ్ ద lamb is going to fall upon the people. And the people will say, ఆ పర్వతాల దగ్గర పోయి, పర్వతాలారా గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మును మరుగు చేయుడి. ఈ గొర్రెపిల్ల నీ కొరకు వధించబడితే, నీ కొరకు చనిపోతే, ఈ గొర్రెపిల్ల రక్తాన్ని తృణీకరిస్తే
ఒకనాడు నువ్వు దేన్ని చవి చూడాలి అంటే గొర్రెపిల్ల ఉగ్రత. అంతేకాదు ఈ గొర్రెపిల్ల దగ్గరకు వస్తే ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చువా నేనెంత మాత్రమును త్రోసివేయనన్నాడు. ఈ గొర్రెపిల్ల గురించి ఇంకొన్ని సంగతులు మనం చదివి, నేనేం వివరించను, చదివి మనం ఆరాధనలోకి వెళ్తాం. రండి 7వ అధ్యాయం 17వ వచనం. 7వ అధ్యాయం వారికి అంతకంటే ముందు ఒక్క వచనం, 7వ అధ్యాయం 14వ వచనం. అయ్యా గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను ఉతుక్కుంటే ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుండి తప్పించబడతాం. ఇప్పుడు మన యొక్క సాక్ష్యం ఏంటంటే మన వస్త్రములు గొర్రెపిల్ల రక్తములో తెలుపు చేయబడి. ఇంగ్లీష్లో పాట ఉంటుంది, హ్యావ్ బీన్ టు జీసస్ ఫర్ ద క్లెన్సింగ్. ఆర్ యు వాష్డ్ ఇన్ ద బ్లడ్? ఆర్ యు రోబ్స్ వైట్? ఆర్ యు క్లెన్స్డ్? ప్రియులారా, ఆయన యొక్క రక్తము, ఆ గొర్రెపిల్ల రక్తము శుద్ధి చేస్తుంది. మన జీవితాలు ఎంత మలినమైన, ఎంత అపవిత్రమైన, అంటే మనం తెలుగు పద్యం చదువుతాం కదా, ఏం పద్యం? ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ యేసు రక్తం ఎలక తోలు కాదు. ఆఫ్రికా చర్మం తీసుకొచ్చిన కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలుగున, చిరుతప్పుడు తన మచ్చలను. పాపము చేయటానికి అలవాటు పడిన మన జీవితం, పాపములో ఆనందిస్తున్న మన జీవితం, పాపములో పాపానికి అలవాటు పడి పాపములో మరిగిపోయిన మన జీవితాన్ని ఆ పాపములోంచి బయటికి తీసుకొచ్చి పరిశుద్ధత వైపు, దేవుని వైపు నడిపించేది ఏంటంటే యేసు ప్రభు రక్తం. అందుకో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, నిర్దోషి అయిన క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించున్నట్లుగా మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి గొర్రెపిల్ల రక్తంలో రండి, ఆయన మీ వస్త్రములను తెలుపు చేసుకునండి. ఆ గొర్రెపిల్ల ఇంకేమవుతున్నాడు? ఇప్పుడు 17వ వచనం, సింహాసన మధ్యముండున్న గొర్రెపిల్ల వారికి కాపరి అయి. గొర్రెపిల్ల సింహము, ఈ కాంట్రాస్ట్ అనిపించింది కదా, సింహము గొర్రెపిల్ల. ఇంకో కాంట్రాస్ట్ ఏంటంటే గొర్రెపిల్లే కాపరి. గొర్రెపిల్లకే కాపరి కావాలి, కానీ ఈ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే ఈ గొర్రెపిల్ల మనకు కాపరి. ఏ గొర్రెపిల్ల? సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. శక్తి, ఐశ్వర్యము, ఘనత, బలము, స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావము పొందుతున్న గొర్రెపిల్ల మనకు కాపరి, మన కాపరి కదా. యేసు ప్రభువారు అన్నాడు, నేను మంచి కాపరిని. పేతురు గారు అంటాడు, ప్రధాన కాపరి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, గొప్ప కాపరి. ఎవరైనా గొర్రెపిల్ల. ఇంకా రాయబడింది అక్కడ, గొర్రెపిల్లకు వారి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. ఆయన కాపరి, ఆ గొర్రెపిల్ల మనల్ని నడిపిస్తున్నాడు. ముందుకెళ్ళిపోదాం. 12వ అధ్యాయం 11వ వచనం, ప్రాణ గ్రంథం. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించు. గొర్రెపిల్ల రక్తము ద్వారా, గొర్రెపిల్ల ద్వారా మనకు జయము. మన జయం ఏంటంటే మనం సొంతంగా సంపాదించుకున్న జయము కాదు, మన ప్రభువును బట్టి జయము. అంతేకాదు ఈ గొర్రెపిల్ల గురించి రాయబడుతూ వచ్చింది 13వ అధ్యాయం 8వ వచనంలో, ఈ జీవగ్రంథం ఎవరిది అంటే గొర్రెపిల్లది జీవగ్రంథం. ఎప్పుడైతే రక్షణ పొందామో వారి పేరులు ఆ గ్రంథములో ఉన్నాయి. ఇంకా మాట నిజంగా చెప్పాలంటే పేర్లు ముందు రాశాడా? పేర్లు ముందు రాసిన తర్వాత రక్షణ పొందామా, రక్షణ పొందిన తర్వాత రాశాడా? ఎంటీ బుక్తో స్టార్ట్ చేసి ఈరోజు జాన్ బాబు రక్షణ పొందా రై 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 అట్ట రాశాడా? జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? జగత్పునాది వేయబడక, తల్లి గర్భములో రూపింపబడక మునిపే, మనం పిండమునై ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూసి, కాబట్టి ఇప్పుడు మనం ఏదో చెప్తుంటాం, జీవగ్రంథం నీ పేరు రాస్తాడంటాం, ఆల్రెడీ రాస్తుంటాం. రాశాడు, ఆ గ్రంథములో దానిలో ఎరేజర్లు లేవు. యేసు ప్రభు దగ్గర ఈరోజు రాసి రేపు కొట్టేసేసి, తుడిపేసేసి, కొట్టేసి కొట్టే వాడు పాపం చేస్తున్నాడు.
అది శాశ్వతం. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉంది. చివరిగా చూస్తే రండి, అంటే చాలా సంగతులు ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానం చేద్దాం. 17-14 ఎక్కడ గొర్రెపిల్ల పదం చూపిస్తున్నాను. 17-14లో మనం చదువుతాం. గొర్రెపిల్ల ఎవరు? ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఈ గొర్రెపిల్ల సామాన్యమైన గొర్రెపిల్ల కాదు. ఈ గొర్రెపిల్ల రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. అంతేకాదు ఈ గొర్రెపిల్ల పరలోకంలో మనకు దేవాలయం. 21వ అధ్యాయం 22వ వచనం, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. 23వ వచనం, గొర్రెపిల్లయే దానికి దీపం. పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయం ఎవరంటే ఆయన దేవాలయము, ఆయనే దీపం. అక్కడ సూర్యుడు లేడు, అక్కడ చంద్రుడు లేడు. 21వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. పిల్లరా, చివరిగా చూస్తే ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. ఈ గొర్రెపిల్ల పెళ్లి విందు జరగబోతుంది. దానికి ఆహ్వానించబడిన వారు ధన్యులు. రండి, 19వ అధ్యాయం 7వ వచనం. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం. ప్రభువునకు దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది, ఆయన భార్య. ఎక్కడున్నాం మనం? ఆయన భార్య. ఎవరు ఆయన భార్య? సంఘము. సంఘము కదా. నేనంతా సంఘం గురించి నేర్చుకున్నాను. సంఘం గురించి ఒక మాటలో చెప్పాలంటే, సంఘము ప్రభు యొక్క వధువు. నోబడీ కెన్ క్లెయిమ్ ఇది నాది. నో, అది ప్రభు సంఘం, ప్రభు యొక్క వధువు. ఇట్స్ బ్లాస్ఫమీ if somebody says this church is mine, that is a blasphemy. కారణం అది సంఘ వధువు, ఆయన భార్య. ఆయన భార్య తను తాను సిద్ధప. 9వ వచనం, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము. గొర్రెపిల్ల పెండ్లి విందులో ఒకనాడు నువ్వు నేను పాలు పంపులు పొందుదాం. ఒకసారి క్రోడీకరిస్తే, గొర్రెపిల్ల సింహం, ఆయన నీ కొరకు నా కొరకు గొర్రెపిల్ల అయ్యాడు. దావీదుకు వేరు చిగురు. ఈ గొర్రెపిల్ల వధించబడి, ఎందుకు యోగ్యుడయ్యాడంటే వధించబడి రక్తము కార్చి నిన్ను నన్ను కొన్నాడు, రాజులైన యాజక సమూహంలో చేశాడు. ఆ కారణమును బట్టి గొర్రెపిల్లను మనం ఆరాధిస్తున్నాం. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే దావీదు వేరు చిగురు. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే సింహము. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే సింహాసనము మధ్య ఉన్నటువంటి వాడు. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే 24 పెద్దలు, 4 జీవుల చేత, కోట్ల కొలది దేవదూతల చేత, ఆకాశము క్రింద, భూమి మీద, భూమి క్రింద ఉన్న ప్రతి సృష్టము చేత ఆరాధించబడుతున్నాడు. నువ్వు నేను ఆరాధించకపోతే ప్రతి సృష్టము ఆరాధిస్తుంటుండగా మనం ఆరాధించాలి. ఇంకా ఆరాధనకు పాత్ర ఏంటి? ఆయన ఒకనాడు గొర్రెపిల్ల పెళ్లి విందు జరగబోతుంది. దాంట్లో నువ్వు నేను పాలు పంపులు పొందబోతున్నాం. ఆయన కాపరి, జీవజలముల బొగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు. ఈ గొర్రెపిల్లను ఇక్కడ ఆరాధించకపోతే ఒకనాడు గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము రాబోతుంది. అప్పుడు పారిపోతాం. కానీ పారిపోయినా తాళజాలిన వాడు ఎవడు కూడా లేడు. కానీ ఈ గొర్రెపిల్లను మనం ఆరాధించి స్తుతిద్దాం. మనమంతా లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు.